కీర్తనల గ్రంథము 85 అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 85 అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును అంటున్నాడు. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎలా ఇస్తాడు, ఎలాంటిది ఇస్తాడు అంటే ఉత్తమైన దాన్ని, మంచి దాన్ని ఆయన బిడ్డలకు ఇస్తాడట. ఇప్పుడు ఒక తండ్రి తన బిడ్డకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు చెడ్డదాన్ని కొనియడు కదా, లేకపోతే చెడ్డదాన్ని ఎత్తిపెట్టి ఇవ్వడు కదా. ఒకవేళ ఆ తండ్రి తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, లేకుంటే భక్తిహీనుడు కావచ్చు, కానీ తన బిడ్డకు ఇవ్వాలనుకున్నప్పుడు మంచిదే ఇస్తాడు. అందుకని యేసుప్రభు చెప్పాడు కదా, బిడ్డ రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పావునిస్తాడా? అలా ఈడు కదా, మంచిదే ఇస్తాడు కదా అన్నాడు. అలాగైనప్పుడు ఈ భూలోకపు తండ్రులే అలా ఇస్తే పరలోకపు తండ్రిని నేను ఇంకా ఎంతో శ్రేష్టమైనది ఇస్తాను కదా అన్నాడు. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు మనకిచ్చేది ఎలాంటిది ఇస్తాడు అని అంటే ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. చాలా బెస్ట్‌గా ఉండేదాన్ని మనకిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మన మేలు కోరుకుంటున్నాడు. మనం బాగుండాలని కోరుకుంటున్నాడు. అందువలన మనకి ఎలాంటిది ఇస్తే, ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు. అందుకని ఉత్తమమైన దాన్ని దేవుడు మనకిస్తాడట. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. నాకు అది కావాలి, ఇది కావాలి అని దేవుని ఎదుట నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. అయితే ఆ విషయాలలో దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. బెస్ట్‌గానే ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఏదైనా వస్తువు కావాలని అనుకున్నావు అనుకో, దాంట్లో ఒక బెస్ట్ అయిందే నీకు ఇస్తాడు. లేదా ఒక స్థలం కావాలని అనుకుంటున్నావు అనుకో, ఒక మంచిదాన్నే దేవుడు నీకు ఇస్తాడు. లేదు, ఏదైనా ఒక బిడ్డని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తే ఉత్తమమైన దాన్నే దేవుడు ఇస్తాడు. ఏదైనా సరే నువ్వు ఆయన నమ్మకంగా అడిగితే, ఆయన విశ్వసిస్తే మంచిదాన్నే ఇస్తాడు. ఎందుకంటే దేవుడిస్తే అది మంచిదయ్యే ఉంటుంది. లేదు, మనకై మనం చేసుకుంటే అది మన తప్పుదాం. కానీ దేవుడే ఇస్తే మనకి అది మంచిదే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడు మనకి మంచిది ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులైనా ఒక్కోసారి బిడ్డలకు పక్షపాతం చూపిస్తారేమో కానీ పరలోకపు తండ్రి ఎట్టి పక్షపాతం చూపించుడు. ప్రతి బిడ్డకి మంచిదే ఇస్తాడు. మంచి ఈవునే ఇస్తాడు. ఆయన మంచివాడు కాబట్టి. ఆయన దగ్గర ఉన్నవన్నీ మంచివే కాబట్టి. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నాకు ఎటు చేస్తాడో, ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో అని సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మంచివాడు, మంచి వాటినే మనకిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని దేవుడు మనకిస్తాడని చెప్పి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు శ్రేష్టమైనవే దేవుడు ఇస్తాడని చెప్పి యాకోబు పత్రికలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చే వాటిని ఎలా ఇస్తాడంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఒకవేళ నువ్వు కొన్నిటిని ఆశించి అవి నీకు దొరకలేదని నువ్వు ఒకవేళ బాధపడినట్టు, అది దొరకకుండా పోయే నుంచి ఈరోజు ఆలోచిస్తుండొచ్చు. కానీ ఇంకా దేవుడు మంచిగా ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడేమో, అందుకని అది నీకు ఇవ్వలేదేమో. ఇంకా దానికంటే ఇంకా బెస్ట్గా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడేమో. అలా ఎందుకు నువ్వు ఆలోచించలేదు? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఏదైనా సరే అది బెస్ట్గా, అది బలమైనదిగా, మంచిదిగా, శ్రేష్టమైనదిగా, నీకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా, సంతృప్తి పడే విధంగా దేవుడు ఒక శ్రేష్టమైన దాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీకు, నీ బిడ్డలకు, నీకు కలిగిన సమస్తానికి ఆయన అనుగ్రహించి ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభా, నీవు మేము అడిగిన దాంట్లో మంచిదాన్ని నువ్వు ఇస్తానని చెప్పావు. అవునయ్యా. ఈరోజు నీ భక్తులు, నీ బిడ్డలు ఎంతో మంది నిన్ను అడుగుతున్నారు. అడిగిన వాటిలో ఎలాంటి ఇస్తావో అనే సందేహం లేదు. మంచి వాటినే ఇస్తావు. నువ్వు మంచి దేవుడివి. చాలా చాలా మంచి దేవుడివి. ఎప్పటికీ మంచి దేవుడు ప్రభా. మా కీడు కోరుకునేవాడు కాదు. మమ్మల్ని నాశనం చేయాలనుకునేవాడు కాదు. మమ్మల్ని వదిలేయాలనుకునేవాడు కాదు. ఈడని ఎడబాయని దేవుడివి నా ప్రభువా. ఈ సమయంలో నీ గాయపడిన చేతులకి సంఘ బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ నీకు అప్పగిస్తున్నాం నా తండ్రి. గూడూరు, నెల్లూరు బ్రాంచ్ సంఘాలు ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు ఇచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి, సంతోష సమాధానాలు ఇచ్చి, కుటుంబంలో శాంతి సమాధానాలు ఇచ్చి, ప్రేమ అనురాగాల ఐక్యత కలగజేసి, నీ తోడు నేడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ లోటుపాటు ఉన్నా నీ మహిమలో దాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీకు అసాధ్యమైనది ఏముంది? నీకు అసాధ్యమైనది ఏముంది? మాట మాత్రం చలివిమ్ము తండ్రి. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, ఊహందని కార్యాలు జరుగుతాయి నాయన. ఒక మాట మాత్రమే చలివిమ్ము తండ్రి. రాత్రికి రాత్రి ఏమైనా చేయగలవు, లేదా గంటల సమయాల్లో ఏమైనా చేయగలవు, నిమిషాల్లో ఏమైనా చేయగలవు. ప్రభా, నువ్వు ఆశ్చర్యకరుడు కదా. నీ ప్రజల పట్ల బలమైన ఆశ్చర్యమైన కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్య విషయంలో ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరచండి. శత్రు విషయంలో సాతాను చేస్తున్న ప్రతి పన్నాగాల్ని, ప్రతి ఆటంకాల్ని, ప్రతి దురాత్మ క్రియలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. మీరు లయపరచున్నాను. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, కాసి కాపాడి వరదలు చేయమని, అన్ని విధాలుగా నీ కృపానుగ్రహించమని దేవా, నీ సన్నిధి, నీ సహవాసము, నీ తోడ్పాటు ప్రతి బిడ్డకిని, ప్రతి కుటుంబానికి మీరు సమకూర్చి నడిపించమని, మీ చిత్తము చొప్పున జరిగించమని, అయ్యా మీ ఆలోచన చొప్పున సహాయం చేయమని, అన్ని విధాలుగా మేలు చేయమని నీ చేతులకు అప్పగిస్తూ, నీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించమని, అయ్యా నీ చిత్తాన్ని నడిపించమని నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని, మా దేశ ప్రజలను మీరు రక్షించండి ప్రభా. అయ్యా, నశించిపోతున్న మానవాల్ని మీరు కనికరించండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, అయ్యా మా దేశంలో అనేక మంది నశించిపోతున్నారయ్యా. మా ప్రాంతాల్లో అనేక మంది నశించిపోతున్నారయ్యా. వాళ్ళని మాకు అప్పగించండి ప్రభువా. వాళ్ళని ప్రభువా ప్రతి సంఘంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘాలని నింపబడాలి అయ్యా. అదిగో ఎంతోమంది అన్యజనులు ఉన్నారు, కానీ సంఘాలు ఖాళీగా ఉన్నాయి. అన్యజనులను తీసుకుని వచ్చి సంఘాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, నువ్వు కనికరం చూపించు అయ్యా. అయ్యా, నశించిపోకూడదు, కనికరం చూపించి నాయన ఆత్మలను తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ఆత్మలను తీసుకొచ్చే విషయంలో ఆయన మేము సల్లారిపోకుండా నాయన ఉద్యోగం కలిగి వాళ్ళని తోడుకొని రావటానికి అయ్యా మమ్మల్ని బలపరిచి వాడుకోండి. సంఘంలో ప్రతి బిడ్డని కూడా అయ్యా ఆత్మను సంపాదించే వారిగా నడిపించి సహాయం చేయమని వాడుకోరమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నశించిపోయే ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన యేసయ్య సార్వత్రిక సంఘానంతటిని కూడా నీ సత్యంలో స్థిరపరిచి, నీ రాకడ సిద్ధపరిచి అయ్యా నువ్వు వచ్చి పర్యాంతరము నీ కొరకు జీవించేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం నీ ప్రజలు వెళ్తున్న మార్గాల్లో, ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడు నేడుగా ఉండండి ప్రభా. యవనస్తులను ముఖ్యంగా భద్రపరచండి. ఆయన చదువుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు సహాయం చేసి ఆశీర్వదించి బలపరిచి వద్దలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డలని అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని సంతోష సమాధాన ఆశీర్వాదాలతో నింపి వారికి కొదువు లేకుండా వద్దలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మాకు తోడు నడిపించి సహాయం చేసినందుకు
నీకే మహిమగల ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.